హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మన క్లాస్ వచ్చి జీవన లక్ష్య. కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే పక్కన మైక్ ఒకటి ఏర్పాటు చేశారు, అందువల్ల మధ్య మధ్యలో సౌండ్స్ వస్తాయి. అయినా కొద్దిగా క్లాస్కి పూర్తిగా మీరు అటెండ్ అయ్యి పూర్తిగా చాలా శ్రద్ధగా వినండి. ఏదో పాయింట్ మీకు తప్పకుండా మీకు క్యాచ్ అవుతుంది. అయితే ఎల్ఐసిలో ఉన్నటువంటి పాలసీస్లో జీవన లక్ష్య అనేది ఒక అద్భుతమైన ప్లాన్ అండి. ఇది ఎందుకు అంత అద్భుతమైనది అంటున్నానంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అంత గొప్పగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం జీవన లక్ష్య పాలసీ గురించి చెప్పుకునే ముందు జీవన లక్ష్యలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్, మనం చాలా మంది ఎంప్లాయీస్ ఏం చేస్తూ ఉంటారంటే ఫీల్డ్ లో మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే మాకు సేవింగ్ అవసరం లేదు, అంటే పొదుపు అవసరం లేదు, ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రమే కావాలంటారు. మాకు పొదుపు అవసరం లేదు, ఇన్సూరెన్స్ మాత్రమే కావాలి, మేము ఎంత కట్టాలి అని అంటారు. దీన్ని ఇన్సూరెన్స్ కావాలి అనే దాన్ని మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. అంటే ఇందులో సేవింగ్ ఫ్యాక్టర్ ఉండదు, అంటే పొదుపు ఫ్యాక్టర్ ఉండదు. ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏ సంవత్సరం అమౌంట్ ఆ సంవత్సరం కట్టుకుంటాం. ఆ సంవత్సరంలో మనిషికి ఏమన్నా రిస్క్ అంటే డెత్ అయితే డబ్బులు వస్తాయి, ఏం కాకపోతే ఆ డబ్బులు పోయినట్టే. అటువంటి పాలసీస్ మన దాంట్లో కూడా ఉన్నాయి. అంటే చాలా మంది ఎంప్లాయీస్ ఏమంటారంటే మాకు సేవింగ్ అవసరం లేదు, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉన్నటువంటి లక్షణాలు, అలాగే మామూలు ఎల్ఐసి పాలసీలో ప్రతి పాలసీలో కూడా మనం ముందు చెప్పుకున్నాం సేవింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే పొదుపు ఫ్యాక్టర్ ఉంటుంది, పొదుపు అనే ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ పొదుపు ప్లస్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండూ కలిపి ఎక్కువ మొత్తంలో లభించే పాలసీ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ జీవన్ లక్ష్య. ఓకేనా ఫ్రెండ్స్? ఇటు ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో కట్టిన ప్రీమియం మనిషికి ఏమైనా జరిగితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఆ డబ్బులు పోయినట్టే, ఆ డబ్బులు లాస్ అయిపోతారు. ఓకేనా? కానీ జీవన లక్ష్యలో ఈ జీవన లక్ష్య పాలసీ చేయడం వల్ల ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి చాలు అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ పాలసీ ఫీచర్స్ చెప్తే డెఫినెట్ గా యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని ఒకసారి వివరంగా చెప్తున్నాను, మీరు ఒకసారి శ్రద్ధగా వినాలి. మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది, సౌండ్స్ వస్తుంటాయి, ఏమనుకోవద్దు. ఎందుకంటే పక్కన రామకోవల్ దర్శన్ ప్రోగ్రామ్ జరుగుతుంది, కానీ క్లాస్ తప్పదు. ఓకేనా ఫ్రెండ్స్? ముందు జీవన లక్ష్య ఫీచర్స్ ఒకసారి చెప్పుకుందాం. జీవన లక్ష్య యొక్క టేబుల్ నెంబరు 733. దీని యొక్క ఏజ్ వచ్చి 18 years కంప్లీట్ అవ్వాలి. 18 years కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే జీవన లక్ష్య పాలసీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, మినిమం టర్మ్ వచ్చి, అంటే కనీస పాలసీ టర్మ్ వచ్చి 13 సంవత్సరాల నుంచి పెట్టుకోవచ్చు. పీపీటీ అంటాం. పీపీటీ అంటే మనం చెప్పుకున్నాం ప్రీమియం పేయింగ్ టర్మ్. అంటే మనం టర్మ్ ఎంత అయితే పెట్టుకున్నామో ఆ టర్మ్ 3 సంవత్సరాల ముందు పాలసీ డబ్బులు కట్టడం ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల టర్మ్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే 3 సంవత్సరాల ముందంటే 15 సంవత్సరాలే కట్టాలి డబ్బులు, 18 వాటిని వస్తాయి, అంటే 3 సంవత్సరాలు ఫ్రీ. అలాగే 20 సంవత్సరాల టర్మ్ పెట్టుకుంటే 3 తీసేస్తే 17 సంవత్సరాలే కట్టాలి, ఈ 3 సంవత్సరాలు ఫ్రీ, 20 వాటిని మెచ్యూర్ అవుతుంది. దీన్ని టోటల్ టర్మ్ అంటాం. దీనికి పాలసీ కట్టే టైము ఇది ఫ్రీ అన్నమాట. సరే, బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మినిమం సమస్యుడు వచ్చి 2 లక్షలు, అంటే మినిమం బీమా మొత్తం వచ్చి 2 లక్షలు. మోడ్ అంటే కట్టే విధానం ఇయర్లీ పెట్టుకోవచ్చు, హాఫ్ ఇయర్లీ పెట్టుకోవచ్చు, మంత్లీ పెట్టుకోవచ్చు. అలాగే పాలసీ పూర్తయిన తర్వాత ఏమొస్తుంది అనేది మెచ్యూరిటీ అంటాం. మెచ్యూరిటీ వచ్చి బోనస్, సమస్యుడు, ఫైనాన్షియల్ బోనస్, టోటల్ అమౌంట్ వచ్చి ఇస్తాడు మెచ్యూరిటీ వచ్చి. ఇది ప్లాన్ ఫీచర్స్. అంటే ఈ ప్లాన్ లో ఒకసారి మళ్ళా చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మన బుక్ లో కూడా ఉంటుంది. దీనికి పెద్దగా నేను టైం దీనికి కేటాయిస్తలేదు. మనకి ఏం కావాలంటే దీని కాన్సెప్ట్ కావాలి. దీనికి ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ మనం తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ప్రెజెంట్ డేస్ లో చాలా మంది పోస్టల్ స్కీమ్ కి అట్రాక్ట్ అవుతున్నారు. పోస్టల్ స్కీమ్లు కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. పోస్టల్ స్కీమ్ లో సుకన్య సమృద్ధి యోజన, సుకన్య సమృద్ధి యోజన అనే ఒక స్కీమ్ కూడా బాగా పాపులర్ అయింది. దీని స్కీమ్ యొక్క
విధానం ఏంటి అంటే మీకు నెలకి ఎంత ఉంటే అంత కట్టుకోండి. 1000 అయితే 1000, 2000 అయితే 2000, 3000 అయితే 3000 కట్టుకోండి. పాపకి పెళ్లి వయసు వచ్చే నాటికి అమౌంట్ ఇచ్చేస్తాం అంటాడు. ఓకేనా? చాలా మందికి బాగా పరిచయం ఉంటుంది. చాలా మంది కూడా మన కస్టమర్స్ కూడా దీన్ని అట్రాక్ట్ అయ్యి కడుతూ ఉన్నారు. అదే నేను తప్పట్లేదు. అయితే సుకన్య సమృద్ధి యోజనకి ఈ యొక్క జీవన లక్ష్యానికి ఉన్న డిఫరెన్స్ ఇవాళ తెలుసుకుందాం. జీవన లక్ష్య పాలసీని మనం కన్యాదాన పాలసీ అనొచ్చండి. ఏమనొచ్చు? కన్యాదాన పాలసీ. ఇది సుకన్య సమృద్ధి యోజన. కొద్దిగా ఇంకా షార్ట్ కట్ లో చెప్దాం. సుకన్య సమృద్ధి యోజన, కన్యాదాన్ పాలసీ. ఈ సుకన్య సమృద్ధి యోజనలో అంటే దీంట్లోనే కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటంటే ఒక 3 లక్షల పాలసీకి ఒక 30 సంవత్సరాల వ్యక్తి 21 సంవత్సరం టైం పెట్టుకుని సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేశాడు. అలాగే మన కన్యాదాన్ పాలసీలో కూడా 3 లక్షల పాలసీ సమస్యలు పెట్టుకుని ఇన్వెస్ట్ చేసుకున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఇందులో మన పోస్టల్ స్కీమ్ లో ఏంటంటే ఇది 3 లక్షలకి ఎంత పడుతుంది? సుమారుగా నెలకు ఒక 1500 చూసుకోండి. అంటే ఒక 18,000 పడుతుంది. 18,000 సంవత్సరానికి కట్టవలసి వస్తుంది. ఇది నెలకైతే 1500, 1600 అలా పడవచ్చు. నెలలా కట్టుకోవచ్చు లేదా సంవత్సరానికి కట్టుకోవచ్చు. దీంట్లో విషయం ఏంటంటే ఇది కట్టగానే ఫస్ట్ ఇయర్ వచ్చి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అటండి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఫస్ట్ ఇయర్ మాత్రమే. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ వచ్చి చెప్పడం గ్యారంటీ లేదు దీనికి. ఓకే, ఇదే పాయింట్ ని మనం కన్యాదాన్ పాలసీలో చూసుకున్నట్లయితే మనం 3 లక్షల పాలసీ కట్టగానే మనకి 14,700 బోనస్ ఎక్వైర్ అవుతుంది మొదటి సంవత్సరం. ఓకేనా ఫ్రెండ్స్? మొదటి సంవత్సరం 14,700 బోనస్ ఎక్వైర్ అవుతుంది. అయినా ఫైనల్ ఎడిషన్ బోనస్ కూడా 30,000 రూపాయలు ఫైనల్ ఎడిషన్ బోనస్ ఎక్వైర్ అవుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ వాల్యూ 3 లాక్ ఇన్సూరెన్స్ వాల్యూ ఉంటుంది. ఒక్కసారి ఈ పాయింట్ ని బాగా అవలోకనం చేసుకోండి. ఎందుకంటే మన గ్రాఫిక్స్ కానీ ఎడిటింగ్ కానీ ఏంటంటే అవసరం లేదు, ఉన్నట్టుగా చెప్తున్నాను నేను. కొద్దిగా వీడియో క్వాలిటీ లేకపోయినా, కొద్దిగా నా మాటలు క్లారిటీ లేకపోయినా కొద్దిగా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారని దయచేసి ఫ్రెండ్స్ కోరుతున్నాను. ఎస్ఎస్ఐ అంటే సురక్ష సమృద్ధి యోజనలో ఫస్ట్ ఇయర్ లో కట్టిన వెంటనే 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తారు. ఈ యొక్క కట్టే అమౌంట్ 18,000 కట్టే అమౌంట్ కి 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఇదే 18,000 దీంట్లో కట్టడం వల్ల వెంటనే 14,700 రూపాయలు బోనస్ రికవర్ అవుతుంది. 30,000 రూపాయలు ఫైనల్ ఎడిషన్ బోనస్, 3 లాక్ ఇన్సూరెన్స్ కూడా అకౌంట్ లో పడిపోయినట్టు లెక్క. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చి ఇది పీపీటీ వచ్చి 14 సంవత్సరాలు కట్టాలండి. అంటే 21 సంవత్సరం టర్మ్ పెట్టుకున్నట్లయితే కేవలం 14 సంవత్సరాలు మాత్రమే కట్టాలి. ఇది ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 21 మైనస్ 3 అంటే 18 సంవత్సరాలు కట్టాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇది 18 సంవత్సరాలు కన్యాదాన పాలసీ కట్టాలి. మూడోది ఏంటంటే ఇది అంటే కట్టే తరుణంలో పిల్లల పాలసీ అని చెప్పుకున్నాం ముందు మనం. ఇది కన్యాదానం అంటే పిల్లల పాలసీ, ఇది కూడా పిల్లల పాలసీ అని చెప్పుకున్నాం. ఇది కట్టే తరుణంలో పేరెంట్కి ఏమైనా జరిగితే కట్టే తరుణంలో ఈ కట్టేవారు ఎవరు? బ్రెడ్ విన్నర్. పేరెంట్ గాని, మదర్ గాని, ఫాదర్ గాని ఉంటారు. వాళ్ళకి ఏమన్నా జరిగితే ఈ యొక్క సుకన్య సమృద్ధి యోజనకి సంబంధం ఏది ఉండదు. మామూలు ప్రీమియమ్స్ మామూలు కట్టవలసింది. ఎందుకంటే పాప పేరు చేసినటువంటి పాలసీ, అందువల్ల ప్రీమియమ్స్ కంపల్సరీ కంటిన్యూగా కట్టవలసిందే. పేరెంట్ రిస్క్ మ్యాండేటరీగా ప్రీమియమ్స్ కట్టాలి. దీనిలో పాయింట్ ఏంటంటే ఇన్ కేసు పేరెంట్ ఏమైనా జరిగింది అనుకోండి, మొత్తం టోటల్ ప్రీమియమ్స్ రద్దు చేసేస్తాడు. అంటే వేవ్ చేస్తాడు. వేవ్ చేసి రద్దు చేస్తాడు. రద్దు చేయడమే కాకుండా ఎంతైతే సమ్ ఇష్యూడ్ పెట్టుకున్నారో ఈ సమ్ ఇష్యూడ్ వాల్యూ వెంటనే పార్టీకి ఇస్తారు. సమ్ ఇష్యూడ్ వాల్యూ వెంటనే నామినీకి ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈ పాలసీ కన్యాదాన పాలసీ అని చెప్పుకున్నాం. కన్యాదాన పాలసీ అంటే ఏంటి? ఒక వ్యక్తి పాపను పెంచి పెద్ద చేసి ఒక 5 చేతిలో పెడతాడు.
సుభిక్షంగా ఉండాలి, ఎంతో కొంత వర్కట్ నుంచి ఆ అమ్మాయిని సుభిక్షంగా చూడాలని చెప్పి ఒక 5 చేతులు పెట్టి హ్యాపీగా అతను రిలాక్స్ అవుతాడు. దాన్నే కన్యాదాన్ అంటారు. ఈ కన్యాదాన పాలసీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ లక్షణాలన్నీ కూడా ఈ వరకట్న రూపంలో ఇచ్చి విధానం కూడా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఈ 2 సంవత్సరాల పాప అనుకుందాం, కొన్ని సంవత్సరం పాప అనుకుందాం. ఇక్కడ సంవత్సరం పాప పేరు మీద 3 లక్షల పాలసీ తీసుకున్నాడు వ్యక్తికి ఏమైనా జరిగింది, ఆ యొక్క పాప యొక్క భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఇమీడియట్ గా 3 లక్షల రూపాయలు ఫ్యామిలీకి ఇచ్చేసారు. ఓకేనా? ఫ్యామిలీకి ఇవ్వడమే కాకుండా ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది హోల్డర్ ఇదయ్యాడు కాబట్టి డబ్బులు కట్టే స్తోమత లేదు కాబట్టి తర్వాత ప్రీమియమ్స్ అన్ని కూడా రద్దు చేయబడ్డాయి. రద్దు చేయడమే కాకుండా మళ్ళా 10% సమ్మిష్యూడ్ 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఫ్యామిలీకి ఇస్తారు. ఇది ఇంకా వివరంగా చెప్తాను ముందు వచ్చే విషయాల్లోని, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇది పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ మ్యాండేటరీగా ప్రీమియం చెల్లించాలి. పేరెంట్కి ఏమైనా జరిగినా కూడా ఈ పాలసీ అనేది కంటిన్యూగా అవుతుంది. మ్యాండేటరీగా ప్రీమియం చెల్లించాలి. కట్టకపోతే మాత్రం లాస్ట్ ని 21 సంవత్సరం అయిందని ఎంత అయితే కట్టాడో ఆ కట్టిన అమౌంట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాడు. కానీ ఇది అలా కాదండి. ఎప్పుడైతే పేరెంట్ ఇది అయ్యాడో సమ్మిష్యూడ్ ఇవ్వడమే కాకుండా పాలసీ రన్ అయిపోతూ ఉంటుంది. పాలసీ 21 సంవత్సరాల పాటు రన్ అయిపోతూ ఉంటూ ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తూ 21వ ఏటను మనం మామూలుగా మెచ్యూరిటీ వాల్యూ ఇస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఇది పూర్తి అయ్యేసరికి 21 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి 6 lakhs ఇస్తారండి. అంటే 21 సంవత్సరాలు బట్టి 14 సంవత్సరాలే కట్టాలి. 21 సంవత్సరాలు అయ్యేసరికి సవిగా పూర్తిగా కట్టలైతే 6 lakhs ఇస్తాడు. ఇది మనం 21 సంవత్సరాలకి పేరెంట్ కి ఏం జరగకుండా 18 సంవత్సరాలు జాగ్రత్తగా మనం పాలసీ జాగ్రత్తగా కట్టినట్లయితే ఇది 6,38,700 ఇస్తారండి. 6,38,700 ఇస్తాడు. అంటే ఇది ఓన్లీ 6 lakhs మాత్రమే ఇస్తాడు. 14 years కట్టాలి. ఇది 18 years కట్టాలి. 6,38,700 రూపీస్ మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ట్యాక్స్ ఉందండి. మెచ్యూరిటీ వాల్యూకి ట్యాక్స్ ఉంది. కానీ ఎల్ఐసిలో ట్యాక్స్ రహితం, ట్యాక్స్ లేదు. మెచ్యూరిటీకి కానీ ఈ వచ్చే డెత్ బెనిఫిట్ కానీ అలాగే ప్రీమియం సంబంధించిన 10% ఆఫ్ ది ప్రీమియం సంబంధించిన కానీ దేనికి కూడా దీనికి ట్యాక్స్ ఉంది. 80 and 80D ప్రకారంగా మెచ్యూరిటీ వాల్యూకి ట్యాక్స్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఇది పూర్తిగా ఇంకా మీకు నేను పీడిఎఫ్ పంపుతాను గ్రూప్లోని. ఈ ఉదాహరణ ఇంకా చక్కగా తెలపడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నాం టర్మ్ ఇన్సూరెన్స్, ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది, అలాగే సేవింగ్ ఉంది, 2 ఉందని చెప్పుకున్నాం. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది అని చెప్పి ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీనికి ఒక ఉదాహరణ తీసుకుంటాను ఫ్రెండ్స్. దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఒక 10 లక్షలు సమ్మిష్యూడ్ పెట్టుకుని 10 లక్షలు సమ్మిష్యూడ్ పెట్టుకుని 1 సంవత్సరం పాప గాని బాబు గాని 1 సంవత్సరం పాప, తండ్రి ఏజ్ వచ్చి 30 సంవత్సరాలు, టర్మ్ వచ్చి టర్మ్ గురించి చెప్తాను. 10 లక్షల సమ్మిష్యూడ్ ఏం చేస్తానంటే నేను 5 పాలసీల కింద విభజిస్తాను. అంటే ఇది ఎడ్యుకేషన్ ప్లాన్ కింద చెప్పుకుంటున్నాం. అంటే కన్యాదాన్ పాలసీని పిల్లలకి ఎడ్యుకేషన్ ప్లాన్ గా మనకి ఎలా చెప్పుకుందాం అనే ఉద్దేశంతో ఇది నేను ఉదాహరణ చెప్తున్నాను. ఈ 10 లక్షలు ఏం చేశానంటే నేను 2 లక్షల బాండ్గా 5 బాండ్ల కింద విభజించాను దీన్ని. 10 లక్షల పాలసీని 2 లక్షల బాండ్ల కింద 5 బాండ్ల కింద విభజించాను. ఒక బాండ్ వచ్చి 22 సంవత్సరాలు టర్మ్ పెట్టాను ఫస్ట్ ని. ఒక బాండ్ వచ్చి 18 సంవత్సరాలు టర్మ్ పెట్టాను, అంటే 15 సంవత్సరాలే కట్టాలి. రెండో బాండ్ వచ్చి 19 సంవత్సరాలు టర్మ్ పెట్టాను, 3 సంవత్సరాలు ఫ్రీ కాబట్టి 16 సంవత్సరాలే కట్టాలి. మూడో బాండ్ వచ్చి 20 సంవత్సరాలు టర్మ్ పెట్టాను, 20 సంవత్సరాలు అంటే 17 సంవత్సరాలు కట్టాలి. నాలుగో బాండ్ వచ్చి 21 పెట్టాను, అంటే 18 కట్టాలి. ఐదో బాండ్ వచ్చి 22 పెట్టాను, అంటే 19 సంవత్సరాలు కట్టాలి. ఇది కట్టి టైం ఫ్రెండ్స్, పీపీటీ అంటాం. ఈ 3 సంవత్సరాలు ఫ్రీ. ఇది టోటల్ టర్మ్. మెచ్యూరిటీ టర్మ్ వచ్చి 18, 19, 20, 21, 22. పాప ఏజ్ ఎంత చెప్పాను? పాప ఏజ్ 1 year. ఈ పాలసీ మనకి ఎంత పడుతుంది అనే విధానం ఒకసారి మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. ఇది చెప్పాను 2 లక్షల సమ్మిష్యూడ్ ని 5 భాగాల కింద విభజించామని చెప్పాను. 5 బాండ్లు ఒకేసారి ఇస్తాం పార్టీకి.
ఒక బాండ్ 18 ఏట మెచ్యూర్ అవుతుంది, రెండో బాండ్ 19 ఏట మెచ్యూర్ అవుతుంది, మూడో బాండ్ 20 ఏటని ఇలాగ మెచ్యూర్ అవుతుంది. ఈ 18 ఏట అంటే ఈ పాపకి 18 సంవత్సరాలు కంప్లీట్ అవడం అంటే 10th కంప్లీట్ అయ్యి డిగ్రీ కంప్లీట్ అవుతుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వస్తుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి వాళ్ళ ఖర్చులు, లేకపోతే ఎంబీబీఎస్ చేయాలన్నా, ఇంజనీరింగ్ చేయాలన్నా, హైయర్ స్టడీస్ కి ఎప్పుడు కూడా ఖర్చులు ఎక్కువ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంటర్మీడియట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ పాపకి 18 సంవత్సరాలు కంప్లీట్ అవగానే ఒక పాలసీ మెచ్యూర్ అయిపోతుంది. 2 లక్షల పాలసీ మెచ్యూర్ ఎంత వస్తుందంటే ఇవిడికి 3,58,000 వస్తుందండి. 2 లక్షల పాలసీ ఒక పాలసీ మెచ్యూర్ అయిపోద్ది. ఇక్కడతో ఒక బాండ్ ఇచ్చేస్తారు. రెండో బాండ్ వచ్చి 3,69,000 వస్తుందండి రెండో బాండ్. మూడో బాండ్ వచ్చి 3,82,000 వస్తుందండి. మూడో బాండ్ వచ్చి 4,13,000 వస్తుంది. ఐదో బాండ్ వచ్చి 4,32,000 వస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఇదేంటంటే 2 లక్షల బాండ్ కింద మనం టర్మ్ విభజించి పెట్టాం. 18, 19, 20, 21, 22 పెట్టాం. 18 సంవత్సరాల టర్మ్ 15 సంవత్సరాలు కడతాడు. 15 సంవత్సరాలు కట్టిన వెంటనే 3 సంవత్సరాలు ఎల్ఐసి కట్టి 18 ఏటన బాండ్ మెచ్యూర్ అయిపోద్ది. 3,58,000 ఫ్యామిలీకి ఇస్తారు. ఫ్యామిలీకి అంటే వీళ్ళకి ఎవరైతే ఉన్నారో పేరెంట్ వాళ్ళందరికీ ఫ్యామిలీకి ఇస్తారు 3,58,000. తర్వాత దీన్ని కట్టిన ప్రీమియం రద్దు అయిపోతుంది. ఇంకా 19వ సంవత్సరం కట్టి బాండ్ మాత్రమే కట్టాలి. 19 ఏటను మళ్ళా ఇంకో బాండ్ మెచ్యూర్ అవుతుంది, ఇంత ఇస్తాడు. 20 ఏటను ఇంకో బాండ్, అలా 5 సంవత్సరాల పాటు పాపకి ఎదిగి కొద్ది కూడా డబ్బులు వస్తాయి. లాస్ట్ ని మెచ్యూరిటీ వాల్యూ 22 ఏటని 4,32,000తో తన ఎడ్యుకేషన్ పరిసమాప్తం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం ఎలా చెప్పాలి అంటే, మీరు 5 బాండ్ల కింద మీకు చూపించాం, మీకు కేవలం మీరు 15 సంవత్సరాలే కట్టాలని చెప్పొచ్చు. ఎలా చెప్పాలి? 15 కట్టాలని చెప్పి ఈ 15 సంవత్సరాలు కట్టేసరికి మనం ఒక బాండ్ మెచ్యూర్ అయిపోతాం కదా, అప్పుడు ఇది 15 సంవత్సరాలు వచ్చి మెచ్యూరిటీ అమౌంట్ నుంచి ఈ 4 బాండ్లకి కూడా తగ్గించేస్తాం. ఈ మెచ్యూరిటీ అమౌంట్ నుంచి వాళ్ళ పాకెట్ లో డబ్బులు తీయకుండా ఈ మెచ్యూరిటీ అమౌంట్ నుంచి ఈ పాలసీ సంబంధించిన 15 సంవత్సరాలు కట్టాడు, ఇంకో 3 సంవత్సరాలు మాత్రమే కట్టాలి. ఈ 4 బాండ్లకి ఎంత అయితే అయిందో ఎంత అమౌంట్ దీంట్లో తీసేసుకుని కట్టేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 19 ఏటని మళ్ళీ 3,00,000 మెచ్యూర్ అవుతుంది కదా. ఈ మెచ్యూరిటీ అమౌంట్ నుంచి 3 బాండ్లకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఎంత అయితే ప్రీమియం కట్టాలో ప్రీమియం తగ్గించేస్తాం. 4వ సంవత్సరం ఎలాగా, 5వ సంవత్సరం ఎలాగా, 6వ సంవత్సరం. అలాగే ఏంటంటే వీళ్ళు 15 సంవత్సరాలే పాకెట్ లో డబ్బులు తీసి కడితే సరిపోతుంది. 16వ సంవత్సరం నుంచి కట్టవసరం లేదు. 15 సంవత్సరాలు కట్టినట్లయితే వీళ్ళకి ఈ రకంగా వస్తుందని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ 10 లక్షలకి ఎంత ప్రీమియం పడుతుందో మనం చెప్పుకోవచ్చు. 10 లక్షలకి మనం కట్టే అమౌంట్ నెలకి 5,620 రూపాయలండి. అంటే మంత్లీ ఒక 5,000 దాటి కట్టే వాళ్ళందరికీ కూడా ఈ జీవన లక్ష్య ప్లాన్ ని ఈ రకంగా మనం వెసులుబాటు చేసి ప్యాకేజ్ రూపంలో ఇవ్వచ్చు. మంత్లీ ఇంత కట్టినట్లయితే ఈ 5 బాండ్ల కింద విభజించి 5 బాండ్లు కూడా మనం ఒకసారి ప్రతి సంవత్సరం మెచ్యూరిటీ అయ్యేలాగా ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇది తండ్రి క్షేమంగా ఉండి పాలసీ పూర్తిగా కట్టినట్లయితే ఈ రకంగా వస్తుంది. ఒకవేళ ఇది సేవింగ్ పర్పస్ అంటే ఒక ఫ్యాక్టర్ అని చెప్పాను, ఇది పొదుపు సంబంధించిన పర్పస్. దీంట్లోనే ఇన్సూరెన్స్ ఎలా వస్తుంది అనే విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఇదే పాలసీలో తండ్రికి ఇన్సూరెన్స్ ఏ రకంగా ఉంటుంది అది చెప్పుకునే ముందు ఒకసారి మీరు చూడండి జాగ్రత్తగానే. ముప్పై సంవత్సరాల ఏజ్, 10 లక్షల సమ్మెష్యూడు. ఓకేనా? ఈ వ్యక్తి అలా కట్టడం ఉంటే 18 సంవత్సరాలు అనేది పీపీటీ, 21 సంవత్సరం మెచ్యూరిటీ. ఇదంతా కూడా ఫ్రీ. ఈ 3 సంవత్సరాలు ఫ్రీ. 3 ఇయర్స్ పాటు ప్రీమియం కట్టగలదు. ఫస్ట్ సంవత్సరం నుంచి 18 సంవత్సరాల దాకా అమౌంట్ కట్టాలి. 21 ఏటనే మెచ్యూర్ అవుతుంది. 21 ఎంత మెచ్యూరిటీ అవుతుంది? 21 ఏటన ఆయనకు వచ్చే అమౌంట్ 21,62,000 రూపాయలు మెచ్యూరిటీ అవుతుంది. అంటే 10 లక్షల సమేశ్వరుడికి 18 సంవత్సరాలు కట్టి 3 సంవత్సరాలు వెయిట్ చేసి 3 ఎల్ఐసి కట్టు ఉన్నది. 21 సంవత్సరంలో 21,62,000 మెచ్యూరిటీ అందుతుంది ఆ వ్యక్తికి. అంటే పాపకి మ్యారేజ్ టైంకి 21,62,000 అందుతుంది. ఓకే, ఇది క్షేమంగా హ్యాపీగా సవ్యంగా కట్టినట్లయితే ఇదే పాలసీలో తండ్రికి ఏమైనా జరిగితే ఒక 5 సంవత్సరాల తర్వాత తండ్రికి ఏమైనా జరిగింది అనుకోండి,
అంటే తండ్రి వయసు 35 సంవత్సరాలు వస్తుందండి. 5 సంవత్సరాల తర్వాత తండ్రి రిస్క్ అయ్యాడు. రిస్క్ అయితే ఏమొస్తుంది మనకి ముందు చెప్పుకున్నాం. ఈ 10 lakhs సమ్ అష్యూర్డ్ అనేది 10 lakhs సమ్ అష్యూర్డ్ అనేది వెంటనే ఫ్యామిలీకి ఇచ్చేస్తారండి. 10 lakh వెంటనే ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. ఫ్యామిలీకి ఇచ్చేసి ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది అంటే ఇంకో 13 సంవత్సరాలు ప్రీమియమ్స్ కట్టాలి. ఈ 13 సంవత్సరాల ప్రీమియమ్స్ కూడా రద్దు చేసేస్తారు. ఎంత రద్దు చేస్తారు? సంవత్సరానికి 51,000 చూసుకుందాం. 51 ఇంటూ 13, 13 5 65, 13 65 13 7,80,000 రూపాయలు కట్టవలసిన ప్రీమియం అంతా రద్దు చేసేస్తారు. నెక్స్ట్ 10 lakhs ఇవ్వడమే కాకుండా ఈ 36వ సంవత్సరం నుంచి ఫ్యామిలీ పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 10 లక్షలు ఇచ్చేస్తారు. ఫ్యామిలీకి నామినీకి ఇచ్చేస్తారు. అక్కడ పాప ఎడ్యుకేషన్ కి ఇబ్బంది పడకుండా ఏం చేస్తారంటే ఈ 10 లక్షల్లోనే 10% అంటే ₹1,00,000 చొప్పుని ప్రతి సంవత్సరం 6వ సంవత్సరం నుంచి 21వ సంవత్సరం దాకా ఇస్తారు. అంటే 21 6 అంటే 5 సంవత్సరాలు అంటే 21 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు అంటే 16 సంవత్సరాల పాటు, ఈ మధ్యలో 16 సంవత్సరాల పాటు 16 లక్షల రూపాయలు మన ఫ్యామిలీకి ఇస్తారు. అంటే ప్రతి సంవత్సరం ప్రీమియమ్స్ 7,80,000 రద్దు చేసేసారు. అలాగే 10 lakhs అనేది ఫ్యామిలీకి ఇచ్చేసారు. 6వ సంవత్సరం నుంచి పిల్లల ఎడ్యుకేషన్ ఇబ్బంది పడకుండా మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ₹1,00,000 చొప్పుని ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పుని ఇలా 16 ఏళ్ళ పాటు ఇస్తారు. 16 లక్షలు ఇచ్చారు. ఇక్కడ 10 లక్షలు ఇచ్చారు. మళ్ళా 21వ సంవత్సరంలో పాప మ్యారేజ్ కి రెడీగా ఉంది, ఎడ్యుకేషన్ అయిపోయింది అంటే తండ్రి ఉన్నా లేకపోయినా ఈ పాలసీ రన్ అవుతుంది అన్నాను కాబట్టి మళ్ళా పాలసీ మెచ్యూర్ అవుతుంది. మళ్ళీ ఎంత ఇస్తారు మెచ్యూరిటీ వాల్యూ? 21,62,000 ఇస్తారు. ఫ్యామిలీకి ఎంత అందిందండి? 10 లక్షల రూపాయలు. ఇన్సూరెన్స్ వాల్యూ అందింది 16 లక్షల రూపాయలు. మధ్య మధ్యలో ప్రతి సంవత్సరం ఇచ్చారు 26 లక్షలు 26 లక్షలు 21 47,62,000 రూపాయలు ఫ్యామిలీకి అందింది. ఏంటి 7,80,000 ప్రీమియం రద్దు చేయడం కాకుండా ఈ అమౌంట్ మన ఫ్యామిలీ తీసుకుంది. వాళ్ళు కట్టింది ఎంతండి? ఓన్లీ 5 సంవత్సరాలే కట్టారు. 5 సంవత్సరాలకి 5,50,000 2,50,000 కడితే వాళ్ళు 47,62,000 రూపాయలు ఇక్కడ వచ్చింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 10 లక్షలు అనేది నార్మల్ గా జరిగితే, నార్మల్ గా డెత్ అయితే అంటే ఏదైనా జ్వరం గానీ ఏదైనా ఫీవర్స్ గానీ ఏదైనా నార్మల్ గా జరిగితే 10 లక్షలు. ఒకవేళ ఇదే యాక్సిడెంట్ గా అయిందనుకోండి ఇంకో 10 లక్షలు యాడ్ అవుతుంది. అంటే 20 లక్షలు ఇస్తారు. అంటే యాక్సిడెంట్ గా అయితే ఇంకో 10 లక్షలు కనుక్కోవాలి. అంటే 57,62,000 రూపాయలు ఈ ఫ్యామిలీకి అందుతుంది. చూడండి, ఒక 10 లక్షల పాలసీ చేయడం వల్ల ఆ పిల్ల భవిష్యత్తు ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇది చాలా ఉదాహరణలు నా యొక్క కస్టమర్స్ లోనే 2-3 ఉదాహరణలు ఉన్నాయి. పేర్లు మీకు ఏదో సమయంలో నేను చెప్తాను. మా ఊర్లోనే జరిగింది. 3 లక్షల పాలసీకి ఇప్పటికీ 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం అందుతుంది. ఆ 30,000 రూపాయలని మళ్ళీ పిల్లల పేరు ఒక పాలసీ కింద నేను కన్వర్ట్ చేయడం జరిగింది. అది నిజ నిర్ధారణ మీకే తెలుస్తుంది ముందు ముందు